హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఆర్ ద క్వాలిటేటివ్ చేంజెస్ దట్ అక్కర్ అలాంగ్ విత్ గ్రోత్ ఇన్ అన్ ఆర్గానిజం కాల్డ్? గ్రోత్ మీన్స్ పెరుగుదల కదా. సో పెరుగుదలతో పాటు మనం పెరిగే కొద్దీ మన మైండ్ కూడా, మన థాట్స్, మైండ్ ఇవన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి కదా. సో ఫిజికల్ డెవలప్మెంట్తో పాటు మెంటల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి. గ్రోత్ అంటే క్వాంటిటేటివ్ చేంజెస్ అని చెప్పేసి అనుకున్నాం కదా. సో ఈ క్వాంటిటేటివ్ చేంజెస్తో పాటు ఆర్గానిజమ్స్లో వచ్చే క్వాలిటేటివ్ చేంజెస్ని ఏమంటారు? ఏ మెచ్యురేషన్, బి డెవలప్మెంట్, సి గ్రోత్ అండ్ డి లెర్నింగ్. సో ఏదైనా ఒక ఆర్గానిజంలో వచ్చే క్వాలిటేటివ్ చేంజెస్ మీన్స్ మనకి కంటికి కనిపించవు కానీ తెలుస్తాయి. సో అలాంటి చేంజెస్ని ఏమంటారు అంటే డెవలప్మెంట్ అని చెప్పేసి అంటారు. గ్రోత్ అంటే ఫిజికల్గా మనకి కనిపిస్తుంది, అది క్వాంటిటేటివ్ చేంజ్. కానీ డెవలప్మెంట్ అనేది ఫిజికల్గా మనకి కనిపించదు కానీ తెలుస్తుంది వాళ్ళ బిహేవియర్ని బట్టి. సో ఇది క్వాలిటేటివ్ చేంజ్. సో ఆర్గానిజమ్స్లో వచ్చే క్వాలిటేటివ్ చేంజ్ని డెవలప్మెంట్ అని చెప్పేసి అంటారు. సో ఈ క్వశ్చన్ రిలేటెడ్ ఫుల్ వీడియో చూడాలి అంటే టైటిల్ కింద ఉన్న రిలేటెడ్ వీడియో లింక్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.